Now let's see with the second part, that is choppers. After that we'll see with the inverters also. Just choppers formulas with them. Let us see with the choppers formulas. Just a minute. Is my voice recording or not? Let me check. Yeah. See, I want to give you one trick that ఇండక్టర్ ఉంది కదా, ఇండక్టర్ లోడ్ సైడ్ ఉందా, సోర్స్ సైడ్ ఉందా, ఆర్ మిడిల్లో ఉందా చూడండి. ఇఫ్ ఇండక్టర్ ఈజ్ ఎట్ లోడ్ సైడ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బక్ కన్వర్టర్. ఇండక్టర్ అనేది సోర్స్ సైడ్ ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే బూస్ట్ కన్వర్టర్ అంటాం. ఇండక్టర్ అనేది మధ్యలో ఉందనుకో, మిడిల్లో ఉందనుకో, దాన్ని ఏమంటాం బక్ బూస్ట్ అంటాం. ఓకే, let us see with some buck formulas. After that boost formulas, buck converter కూడా. buck converter వచ్చేసి V0 is nothing but D times of VDC. ఇది అందరికీ తెలిసిందే. ఓకే, వాట్ ఈస్ RMS? V0 RMS is nothing but under root of D into VDC. ఇది మీకు తెలిసిన ఫార్ములానే. లెట్ మీ గివ్ యూ దట్ చేంజింగ్ ఇండక్టర్ కరెంట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇది తెలిసిందిగా VDC by L D into 1 minus D into T. Next T delta V0. See, ఒకవేళ మ్యాక్సిమం అన్నాడు అనుకోండి, put D is equal to 1/2. VDC by 8L C into D into 1 minus D T square. ఇక్కడ కూడా మ్యాక్సిమం అన్నాడు అనుకోండి, D is equal to 1/2 పెట్టండి, you will get one formulas. ఓకే, దీస్ ఆర్ ద షార్ట్కట్స్. అది జస్ట్ షార్ట్కట్స్, షార్ట్కట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఫార్ములాస్ చెప్తున్నాను. నెక్స్ట్ క్రిటికల్ రెసిస్టెన్స్ ఫార్ములా ఫర్ బక్ కన్వర్టర్ ఇస్ నథింగ్ బట్ 2L by 1 minus D into T. క్రిటికల్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ చూడండి, క్రిటికల్ ఇండక్టెన్స్ వచ్చేసి 1 minus D into RT by 2. క్రిటికల్ కెపాసిటెన్స్ ఇస్ నథింగ్ బట్ 1 minus D into T square by 16L. సి, ఇది ఒక దగ్గర రాసుకోండి, దట్స్ ఎనఫ్ ఫర్ యూ. ఈ ఫార్ములాస్ తెలిసే మీకు ఆన్సర్స్ అన్ని చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములాస్ బై బక్ కన్వర్టర్స్. ఈ ఫార్ములాస్ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సి, ఇప్పుడు I0 కావాలంటే V0 by R. మీకు అది తెలిసిన ఫార్ములాస్ నేను చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ బూస్ట్ చూద్దాం. బూస్ట్ కన్వర్టర్ ఫార్ములా వచ్చేసింది V0 is nothing but VDC by 1 minus D. దిస్ ఫార్ములా యూ కెన్ రిమెంబర్. వాట్ ఈస్ చేంజింగ్ ఇన్ మ్యాక్సిమం కరెంట్? that is nothing but VDC by L into DT. This you know. Delta V0 is nothing but I0 into DT by C. This is ఇక్కడ maximum కావాలంటే put D is equal to 1. That's it. If you put D is equal to 1, you will get maximum value. Okay. See, D is equal to 1 దగ్గర ఇది యాక్సెప్ట్ చేయదు. D should be not equal to 1 ఉండాలి. ఓకే, that you have to remember. నెక్స్ట్ IS is nothing but source current is nothing but output current by 1 minus D. సోర్స్ కరెంట్ అన్నా దట్ డజంట్ మీన్ ఇండక్టర్ కరెంట్ అన్నా సేమ్, ఎందుకంటే సోర్స్ అండ్ ఇండక్టర్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాబట్టి. ఓకే, ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ద లోడ్ ఇండక్టర్ కరెంట్ రెడీ అని అనుకోండి, డైరెక్ట్ ఫార్ములేషన్ I0 by 1 minus D ఇచ్చేయండి, I0 ఇచ్చేసి. దీస్ ఆర్ ద ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి బక్ బూస్ట్. ఇది వచ్చేసి ఏంటంటే V0 is equal to D by 1 minus D into VDC. This is formula you remember. Delta IL is equal to C. Electrical engineer who is preparing for competitive exams, these formulas అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. సి, నేనేంటంటే ఈ ఫార్ములాస్ అని డెల్టా IL is VDC by L into DT. Delta V0 is nothing but I0 into DT by C. You remember this. సి, రెండు సేమ్ ఉన్నాయి చూడండి, టూ ఫార్ములాస్ ఆర్ సేమ్. ఓకే, క్రిటికల్ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ 2 by L 1 minus D square into T. What is critical inductance? 1 minus D whole square into T by 2 into R. That's it. Critical capacitance enta I0 by V0 into DT by 2. That's it. You have to remember these formulas. Okay na? Buck boost converters. ఈ ఫార్ములాస్ గుర్తున్నాయి అనుకోండి, దట్స్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. జస్ట్ చేంజెస్ ఏంటంటే ఇక్కడ మాత్రం 1 minus బక్కి బర్స్ట్కి తేడా ఉందంటే, ఇక్కడ 1 minus D ఉంది కదా, అక్కడ 1 minus D ఉంది కదా బక్లో, ఇక్కడ ఓన్లీ DT అని ఉంది, 1 minus D అనేది లేదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. బక్ల కన్వర్టర్లో మాక్సిమం వచ్చేసి D equal to 1/2 దగ్గర ఉంటుంది. బూస్ట్ అండ్ బక్ కన్వర్టర్స్, బక్ బూస్ట్లో ఏముంటుంది మాక్సిమం వచ్చేసి D equal to 1. D అంటే తెలుసు కదా, T on by T. D is nothing but T on by T.
డ్యూటీ రేషియో అది. టీ ఈస్ నథింగ్ బట్ డ్యూటీ రేషియో. నెక్స్ట్ కామ్యుటేటర్ సర్క్యూట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఫస్ట్ చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ ట్యాంక్ సర్క్యూట్. ట్యాంక్ సర్క్యూట్ ఏంటంటే ఎల్సీ సిరీస్ విత్ ది థైరిస్టర్. దీని ఏమంటాం అంటే వి కాల్ ఇస్ ద ట్యాంక్ సర్క్యూట్ అంటాం. ఈ ట్యాంక్ సర్క్యూట్లో వాట్ ఈస్ ఐ ఆఫ్ టీ ఈస్ నథింగ్ బట్ వీడీసీ బై ఒమేగా ఎల్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఒమేగా అంటే ఏం తెలుసు కదా, 1/√LC. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దిస్ యూ విల్ గెట్ వాల్యూస్. ఓకే, దిస్ ఈస్ ద మెథడ్ టు సాల్వ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ కాంబినేషన్. మీకు ఇచ్చిన సర్క్యూట్ కరెంట్ కాంబినేషన్ వోల్టేజ్ కాంబినేషన్ కనుక్కోవాలంటే ఎట్లా అంటే ఎల్ అండ్ సి ఉన్నాయి కదా, ఈ రెండింటిలో సిరీస్లో ఉండాలి. సిరీస్లో ఉంటే అది కరెంట్ కాంబినేషన్ అన్నట్టు. ఓకే, ఇక్కడ ఫామ్లో చూసాక మనం దానికి వెళ్దాం, వోల్టేజ్ కాంబినేషన్కి వెళ్దాం. ఓకే, సిరీస్. కరెంట్ కాంబినేషన్ చూద్దాం. I think I remember that formulas. There is a two thyristors. One is auxiliary thyristor and one is main thyristor. Thyristor 1 is nothing but a main thyristor. Main thyristor current ఎంత అంటే I naught ఉంటుంది. ఓకే, I naught ఉంటుంది. ఆక్సిలరీ థైరిస్టర్ కరెంట్ ఎంత ఉంటుంది అంటే పీక్ వాల్యూ ఆఫ్ ఆక్సిలరీ థైరిస్టర్ వచ్చేసి VDC ఇంటూ √C/L. దిస్ యూ రిమెంబర్. ఎల్సీ అనేది సర్క్యూట్ సిరీస్లో ఉంటుంది, అది కరెంట్ ఎల్ అనే సి అనే రెండు సిరీస్లో ఉన్నాయంటే కరెంట్ కాంబినేషన్ అండి. ఓకే, వోల్టేజ్ కాంబినేషన్ కూడా డయాగ్రామ్ చెప్తాను నేను. సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ ఇస్ నథింగ్ బట్ సి ఇంటూ VDC బై I naught. సి ఇంటూ VAB బై I naught. ఇది వచ్చేసి సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్. ఓకే, నెక్స్ట్ వోల్టేజ్ కాంబినేషన్కి వెళ్దాం. వోల్టేజ్ కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ కెపాసిటర్ అనేది టూ థైరిస్టర్స్ మధ్యలో చూడండి, టూ థైరిస్టర్స్ మధ్యలో కెపాసిటర్ ఉంటుంది, ఓన్లీ కెపాసిటర్ ఉంటుంది. టూ థైరిస్టర్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేసే కెపాసిటర్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటాం అంటే వోల్టేజ్ కాంబినేషన్. ఇట్లా సర్క్యూట్ వస్తే మాత్రం అది వోల్టేజ్ కాంబినేషన్ అంటూ. దీంట్లో మెయిన్ థైరిస్టర్ ఆక్సిలరీ థైరిస్టర్ పీక్ వాల్యూ ఎంత I naught. ఇందాక దాని సేమ్ ఇక్కడ మెయిన్ థైరిస్టర్ వాల్యూ వచ్చేసి I naught ప్లస్ VDC ఇంటూ √C/L. ఈ ఫార్ములాస్ మీకు అడగడానికి ఛాన్స్ ఉంది, ఈ రెండు ఫార్ములాస్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ ఫర్ ఆక్సిలరీ థైరిస్టర్ వచ్చేసి ఆక్సిలరీ 80 అంటే ఆక్సిలరీ థైరిస్టర్ వచ్చేసి టీ ఆక్సిలరీ థైరిస్టర్ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ వచ్చేసి π/2√LC గుర్తుపెట్టుకోండి. ఓకే, మెయిన్ థైరిస్టర్స్కి వచ్చేసి π√LC. ఇంకో విధంగా వచ్చి సి ఇంటూ VDC బై I naught. ఓకే, దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆర్ మోస్ట్లీ ఆస్కింగ్. ఇంకో ఫార్ములా ఏంటంటే ఈ కాంపిటీషన్ వచ్చేసి కాంప్లిమెంటరీ కాంపిటీషన్ అండి. ఇదేంటంటే సంథింగ్ రెసిస్టర్స్లో ఉండి మధ్యలో కెపాసిటీ ఉంటాయి థైరిస్టర్స్, దీన్ని కాంప్లిమెంటరీ కాంపిటీషన్ అంటాం. దీంట్లో TC1 ఆర్ TC2 ఇస్ నథింగ్ బట్ 0.693 RC కదా. ఫస్ట్ థైరిస్టర్ అయితే R1C వేసుకోండి, సెకండ్ థైరిస్టర్ అయితే R2C వేసుకోండి. దట్స్ అ ఫార్ములా డిఫరెన్స్ అంతే. ఓకే, నెక్స్ట్ వి గో విత్ ద ఇన్వర్టర్స్. ఇప్పుడు చూడండి, ఇన్వర్టర్స్ మంచి కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్వర్టర్స్. దట్ ఈస్ దేర్ ఆర్ టూ టైప్స్, దట్ VSI, CSI, టూ టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్స్ ఉన్నాయి. VSIలో మనకి స్విచ్చెస్ ఏం చూసామంటే మాస్ఫెట్స్, IGBTs చూసాం, ఇంపార్టెంట్ ఇది. బట్ ఇన్ CSI ఇన్వర్టర్స్లో అంటే కరెంట్ సోర్స్ ఇన్వర్టర్స్, వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్స్, SCR ఆర్ GTO యూజ్ చేస్తాం. వి యూజ్ SCR ఆర్ GTO ఇన్ కరెంట్ సోర్స్ ఇన్వర్టర్స్, వి యూజ్ మాస్ఫెట్ ఆర్ IGBT ఇన్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్స్. దీస్ ఆర్ ద ఈ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్స్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వోల్టేజ్ అనేది యూనిపోలార్ ఆర్ బై డైరెక్షనల్. ఇక్కడ ఏంది, కరెంట్ అనేది యూని డైరెక్షన్ ఉంటుంది, బైపోలార్. ఇది ఒకటే డిఫరెన్స్, ఇవి చూసుకోండి. ఇది ఫీడ్బ్యాక్ కాదు. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ ఇన్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్స్ అండ్ కరెంట్ సోర్స్ ఇన్వర్టర్స్. ఫస్ట్ గో విత్ ది షార్ట్ కట్. షార్ట్ కట్ అన్నిటికి పనిచేస్తుందంటే అన్ని లోడ్స్కి పనిచేస్తుంది. RL లోడ్ ఏ లోడ్కైనా పనిచేస్తుంది. జస్ట్ కాన్సన్ట్రేషన్ వినండి. ఫస్ట్ హాఫ్ బ్రిడ్జ్, ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్, హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్. తెలుసుగా, ఇన్వర్టర్ అంటే తెలుసుగా DC to
ఏసీ, దీన్ని ఇన్వర్టర్ అంటాం. హాఫ్ బ్రిడ్జ్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 అండి. ఫుల్ బ్రిడ్జ్కి వచ్చేసి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 4. ఇది గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఫేస్ ఇన్వర్టర్స్లో వీ హ్యావ్ ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ ఉంటాయి. ఓకే, బట్ సింగిల్ ఫేస్లో హార్డ్ హార్మోనిక్స్ ఉంటాయి. అంటే 1 3 5 7 అట్లుంటాయి. అంటే 1 3 5 7 సో అని అట్లుంటాయి. బట్ 3 ఫేస్లో ఏముంటాయి అంటే 3 ఫేస్లో వీ హ్యావ్ ఆడ్ హార్మోనిక్స్ ఉంటాయి, ప్లస్ ఏముండవు అంటే ట్రిపుల్ ఇన్ హార్మోనిక్స్ అనేది ఆబ్సెంట్. ట్రిపుల్ ఇన్ హార్మోనిక్స్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 3 ఫేజ్లో చూద్దాం. 3 ఫేజ్లో ఇన్వర్టర్స్, ఐ విల్ రైట్ ఫార్ములాస్ ఆల్, డోంట్ వరీ. 3 ఫేజ్లో దేర్ ఈజ్ ఎ ఫేస్, దేర్ ఈజ్ ఎ లైన్, ఇది తెలుసు కదా. దేర్ ఆర్ 2 టైప్స్. అంటే 180 degrees ఉండొచ్చు, 120 degrees ఉండొచ్చు. ఫేస్లో 2 ఉంటుంది, 120 degrees ఆర్ 180 degreesలో ఫేస్ 2 ఉంటుంది. ఫ్యాక్టర్ ఇది వచ్చేసి 4 ఉంటుంది యాజ్ ఎ సింగిల్ ఫేస్. 180 degrees అనేది ఫేస్ వచ్చేసి సింగిల్ ఫేస్, లైన్ వచ్చేసి 4 ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 3 ఫేజ్లో ఇది వచ్చేసి 3 ఉంటుంది ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. 2 4 2 3 180 120 ఇది గుర్తుపెట్టుకుంటే సాలిపోతుంది. ఇక్కడ ఒకవేళ 30 degreesతో షిఫ్ట్ చేస్తాం మనం. షిఫ్ట్ చేస్తే 60 degreesతో షిఫ్ట్ చేయాలి. ఓకే, పక్క పెట్టండి. సేమ్ ఇది కూడా 30 degreesతో షిఫ్ట్ చేస్తాం. దీస్ 2 ఆర్ ఐడెంటికల్. ఈ రెండు సేమ్ ఉంటాయి వే ఫామ్స్లో చూస్తే మీరు. ఇక్కడ 30 degrees, ఇక్కడ 30 degrees షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎంత ఉంటుంది, పైనుంచి కిందకి ఎంత ఉంటుంది, మొత్తం ఎంత షిఫ్ట్ చేసినట్టు 60 degrees షిఫ్ట్ చేసినట్టు. ఎట్లా వచ్చింది 60 degrees ఇలా పెట్టండి. 60 degrees షిఫ్ట్ అయింది. ఇది షిఫ్టెడ్ బై 60 degrees. ఈ పాయింట్ మీకు అర్థమైతే నేను చెప్తాను, జస్ట్ వెయిట్ చేయండి. జస్ట్ వెయిట్. See this. VRMS is nothing but, when I write the formula, you will understand these 3 phase inverters. VRMS is nothing but Vm by root 2. That is, what is THD? THD is nothing but under root of 1 by G square minus 1. What is G? G అంటే distortion factor అండి. V01 RMS by V0 RMS. అంటే V0 fundamental RMS by V0 RMS. ఇది గుర్తుపెట్టుకోండి. Now I will write the formulas. Just concentrate చేసి వినండి. Half bridge, which is nothing but a half bridge. Half bridge లో how is the waveform అనేది ఇట్లా ఉంటుంది కదా. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ V0 RMS is nothing but VD by 2 కదా. VD by 2, that's it. నెక్స్ట్ V0 of T ఎట్లా రాస్తాం ఇది. See this, N is equal to ఏం చెప్పిన 1 3 5 7 so on ఇండిఫినిటీ వరకు ఉంటుంది. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏముంటుంది ఏం చెప్పినా మనం, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 2 ఉంటుంది కదా. VDC by N pi అనేది ప్రతిదానికి కామన్. జస్ట్ యాడ్ 2 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇంటూ సైన్ ఆఫ్ n ఒమేగా టీ. అప్పుడు ఏం చేయాలంటే n ఇట్లా పెట్టి ఒమేగా టీ మైనస్ 5n ఇట్లా పెట్టండి. ఈ 5n ఇస్ నథింగ్ బట్ ఈ 5n సారీ ఇక్కడ రాసింది సైన్ n ఒమేగా టీ రాసుకోండి, బెటర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ I0 of t ఇస్ నథింగ్ బట్ n ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 ఇన్ఫినిటీ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. 2 VDC by N పై ఇంటూ సైన్ ఆఫ్ n ఒమేగా టీ మైనస్ 5n. ఈ 5n ఎక్కడి నుంచి వచ్చిందంటే కరెంట్ ఏంది, ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్ బై ఇంపిడెన్సే కదా. ఈ ZNకి వచ్చే వాల్యూ ఈ 5n. ZN అనేది ఐదర్ R లోడ్ ఉండొచ్చు, RL లోడ్ ఉండొచ్చు, L లోడ్ ఉండొచ్చు, RLC లోడ్ కూడా ఉండొచ్చు. ఏ లోడ్ ఉన్నా ఇక్కడి నుంచి మీకు ఏం చేయొచ్చు, ఇక్కడి నుంచి మీకు 5 అనేది అనుకోవచ్చు కదా, మీకు tan inverse of XL/R అట్లా అది వేసుకొని ఈ ఫార్ములా పెట్టుకుంటే అయిపోతుంది. ఇది వన్ వే ఆఫ్ రైటింగ్. నో లెట్ మీ రైట్ ద ఫార్ములా టోటల్స్. ఎట్లా అర్థం చూద్దాం. V0 RMS అంటే ఏంది, 2 VDC by pi by root 2. VM by root 2 కదా. VM by root 2. వాట్ ఈస్ VM? 2 VDC by pi ఫండమెంటల్ వాటికి. దట్ ఈస్ నథింగ్ బట్ GM వస్తుంది. G ఈస్ నథింగ్ బట్ V01 RMS by V0 RMS. దట్ ఈస్ నథింగ్ బట్ 2 VDC by pi root 2 into VDC by 2 something. VDC by 2. That is nothing but, it is nothing but 0.9. G అనేది 0.9 కామన్ రెండింటికి, ఫుల్ అయినా హాఫ్ అయినా. అందుకే మనకి THD అనేది 48.43% మాత్రం వస్తుంది. సింగిల్ ఫేస్లో THD అనేది 48.3%. నేను ఫుల్కి రాయను, ఓన్లీ రెండు సేమ్ ఉంటాయి, ఫుల్ ఆర్ హాఫ్కి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫుల్ బ్రిడ్జ్ చూద్దాం. ఫుల్ బ్రిడ్జ్ నేను దాంట్లో ఏం రాయలేదు, జస్ట్ ఒక ఫామ్లో కూడా రాసా. ఫుల్ బ్రిడ్జ్ అంటే ఏంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి V0 RMS ఈస్ నథింగ్ బట్ VD.
ఓకే, V0 ఆఫ్ టీ ఉంటుంది సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 3 5 సో ఆన్ ఇన్ఫినిటీ. ఏం రాయొచ్చు, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత 4 కదా, 4 ఇంటూ VDC బై n పై సైన్ n ఒమేగా టీ అయిపోయింది. దట్ సింపుల్. నెక్స్ట్ I0 ఆఫ్ టీ అంటే ఏం రాయొచ్చు, సేమ్ యాస్టిస్ 4 VDC బై n పై Zn ఇంటూ సైన్ ఆఫ్ n ఒమేగా టీ మైనస్ 5n. దట్స్ ఇట్. సేమ్ 5n అంటే తెలుసు కదా, ఇందాక ఫుల్ బ్రిడ్జ్ జనరేషన్, హాఫ్ బ్రిడ్జ్ జనరేషన్, ఫుల్ బ్రిడ్జ్ కూడా రాయొచ్చు. THD ఆల్ ఆర్ సేమ్ గుర్తుపెట్టుకోండి, అన్నీ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ నౌ వి సీ విత్ ద 3 ఫేజ్ ఇన్వర్టర్స్. 3 ఫేజ్ ఇన్వర్టర్స్లో 180 డిగ్రీస్ ఎట్లుంటుంది చూద్దాం. వేవ్ ఫామ్, ఫస్ట్ వేవ్ ఫామ్ చూద్దాం. వేవ్ ఫామ్ అనేది ఇట్లుంటుంది. ఇదేంటి ఫేస్ వోల్టేజ్. లైన్ వోల్టేజ్ ఎట్లుంటుంది, ఇది లైన్ వోల్టేజ్ 180 డిగ్రీస్లో. సి ఐఎమ్ డ్రాయింగ్ రఫ్లీ రాస్తున్నా. ఇది చూడండి, ఫేస్ అనేది ఇట్లుంటుంది. ఫేస్ ఇది 120 డిగ్రీస్. చూడండి ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, అందుకే నేను ఇందాక ఆరో మార్క్స్ పెట్టింది. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. సి కొంచెం ఓపికతో ఈ క్లాస్ వింటే మొత్తం అర్థమైపోతుంది. చూడండి ఈ రెండు సేమ్ ఉంటాయి యాస్టీస్గా. ఓకే, కొంచెం సేమ్ ఉంటాయి. నౌ సి లెట్ మీ రైట్ విత్ ఫర్ 180 డిగ్రీస్ అండ్ 120 డిగ్రీస్. ఇక్కడనే రాస్తున్నా, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, 180 డిగ్రీస్ 120 డిగ్రీస్. ఫేస్ వోల్టేజ్ రాద్దాం. ఫస్ట్ ఫేస్ వోల్టేజ్ రాద్దాం. ఫేస్ వోల్టేజ్కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏమని చెప్పినా, సి అన్నిటికీ n ఈజ్ ఈక్వల్ టు 6k + 1 టు ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా n ఈజ్ ఈక్వల్ టు 6k + 1 టు ఇన్ఫినిటీ. ఇది VL. ఇక్కడ కూడా అంతే. సిక్స్ కే ప్లస్ 1 టు ఇన్ఫినిటీ. ఇది V ఫేజ్. ఈ VL ఎంత, 6k + 1 టు ఇన్ఫినిటీ. ఇది కామన్ అండి. ఇంకో కామన్ ఏంటంటే VDC బై n పై. సి ఈ కామన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్స్. లెట్ మీ రైట్ హియర్ VDC బై n పై. ఓకే, నౌ రైట్. నౌ సి మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫేస్ వోల్టేజ్కి ఏం చెప్పినా మనం 2 4 2 3 గుర్తుందా. ఇదేంది 30 డిగ్రీ షిఫ్ట్ అవుతుంది, ఇది 30 డిగ్రీ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత షిఫ్ట్ అవుతుంది, 60 డిగ్రీ షిఫ్ట్ అవుతుంది అని చెప్పినాం. గుర్తుందా. ఇదే యాస్టీస్ రాయండి. ఇది ఎంత ఫేజు 180, ఇది 180, ఇది 120 కదా. 180కి ఎంత ఫేసు 2, దీనికి ఎంత 4, మళ్ళీ దీనికి ఎంత 2, దీనికి 3. అయిపోయింది. దట్స్ ఇట్, అయిపోయింది. ఇప్పుడు చూడు సైన్ n ఒమేగా టీ ఏమో షిఫ్ట్ అవుతుందా, షిఫ్ట్ కావట్లేదు. సైన్ n ఒమేగా టీ ఇక్కడ ఏమో షిఫ్ట్ అవుతుంది చూడండి. సైన్ n ఒమేగా టీ ఎంత షిఫ్ట్ అవుతుంది, ఇది లైన్ ఎంత షిఫ్ట్ అవుతుంది, 30 డిగ్రీ షిఫ్ట్ అవుతుంది. అంటే ప్లస్ n π/3 6 షిఫ్ట్ అవుతుంది. π/3 అంటే 30 అంటే π/6 కదా, ఇంటూ ఈ 30 డిగ్రీ షిఫ్ట్ కావడం వల్ల ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 60 డిగ్రీస్ అనేది వచ్చింది కదా. 60 డిగ్రీస్ వచ్చింది కదా, అంటే కాస్ n π/3 మల్టిప్లై చేయండి. దట్స్ ఇట్, అయిపోయింది. ఇక్కడ చూడండి 2 VDC బై n పై ఎంత షిఫ్ట్ అయింది, 30 డిగ్రీ షిఫ్ట్ అయింది కదా. సైన్ n ఒమేగా టీ ప్లస్ 30 అంటే 30 ఇంటూ n. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎంత షిఫ్ట్ అయింది, ఈ 30 డిగ్రీ షిఫ్ట్ కావడం వల్ల మన యాంప్లిట్యూడ్ ఎంత పెరుగుతుంది అంటే కాస్ ఆఫ్ n π/6 పెరుగుతుంది. దట్స్ ఇట్, షార్ట్ కట్ ట్రిక్. కాస్ ఆఫ్ n π/3. ఓకే, సేమ్ ఇక్కడ చూడండి 3 VDC సైన్ ఆఫ్ n ఒమేగా టీ మైనస్ ప్లస్ ఎంత వచ్చింది. ఇదన్నీ ఒకటే ఫేజ్ అండి, ఒక ఫేజ్కి. మీరు 2 ఫేజ్లకు 3 ఫేజ్లో మీరు అనుకోండి. -120 వేసుకుంటే పోయి అనుకోండి. దట్స్ యువర్ విష్. బట్ ఐ హావ్ రిటర్న్ ఫర్ ఓన్లీ 1 ఫేజ్. ఓకే, ఆర్ ఫేజ్ అనుకో, మొత్తం ఆర్ ఫేజ్కి రాశాను నేను. వై ఫేజ్కి బీ ఫేజ్కి రాయలేదు, మీరు రాసుకోండి. అది సైన్ n ఒమేగా టీ ఎంత షిఫ్ట్ అయింది, ఇది దట్ ఈస్ నథింగ్ బట్ 60 డిగ్రీ షిఫ్ట్ అయింది కదా, ప్లస్ n π/3 అంతే. ఇంకేమైనా వాల్యూ చేంజ్ అయిందా, చేంజ్ కాలేదు కదా. ఓన్లీ ఇక్కడ మాత్రమే యాంప్లిట్యూడ్ చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయింది, కాస్ n π/3 మిగతా అంతా సేమ్. 2 2 4 3. దట్స్ ఇట్, ఇదే ఆన్సర్. సింపుల్ మెథడ్. ఇంత ఈజీగా మీరు గుర్తుండిపోతే ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ డిస్టార్షన్ ఫ్యాక్టర్ ఫర్ 3 ఫేజ్ 3/5. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతిదానికి సేమ్ ఇది. THD అనేది ఇది కాన్స్టెంట్ ఉంది అనుకోండి. THD ఎంత ఉంది, 31%. ఇప్పుడు మీరు గేసుకుంటే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఫేజ్కి అయితే 48.43, 3 ఫేజ్కి అయితే 31%. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. నెక్స్ట్ G అంటే ఏంది మీకు తెలుసు కదా, V0 RMS బై V0 RMS. ఇక్కడ నుంచి ఏనాచ్చు, V0 RMS ఈక్వల్ టు V0 RMS బై G. సి నేను ఒకదానికి రాస్తాను. 2 VDC బై n పై ఉంది కదా, V ఫేస్ ఆఫ్ 180 డిగ్రీస్ ఉంది కదా, దీనికి RMS రాయండి. RMS ఏమవుతుంది ఫేస్కి, ఇది ఎంత ఏమవుతుంది, 2 VDC బై π√2 ఇంటూ G ఎంత, ఇక్కడ ఎంత ఉంది G,
3 బై పై గెట్ క్యాన్సల్, ఇదేమవుతుంది 2 VDC బై √2 ఇంటూ 3 ఇస్ నథింగ్ బట్ √2/3 VDC వచ్చింది కదా, ఇది ఆర్ఎంఎస్ వాల్యూ. సేమ్ అట్లనే ఫేజ్కి రాయండి, అట్నే 120 degrees కూడా రాయండి. దట్స్ ఎనఫ్ ఫర్ యూ. 180 degrees ఎట్లా రాసినో ఆ వాల్యూ తీసుకొని, ఆ మ్యాక్సిమం వాల్యూ కదా మన సమ్మేషన్ లోపల ఉంది మ్యాక్సిమం వాల్యూ, అది విఎం అనుకోండి. విఎం అంటే విఆర్ఎంఎస్ ఏమవుతుంది సింగిల్ ఫేజ్కి, అదే ఫస్ట్ హార్మోనిక్ ఫండమెంటల్ హార్మోనిక్, విఎం/√2. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. జీ ఇస్ నథింగ్ బట్ 3/π కదా, దాంతో మళ్ళీ ప్లే చేయండి, ఈజీ అయిపోతుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోకండి, ఈ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకో, టైం వేస్ట్ చేసుకోకండి. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరేం గుర్తుపెట్టుకోవాలి, ఇది రాయడం గుర్తుపెట్టుకుంటే దట్స్ ఇట్. ఇది ఒక్కటి రాస్తే చాలు. ఇట్ ఈస్ సింపుల్ క్వశ్చన్, సింపుల్ ప్రొసీజర్. మీకు ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు, ఓకే. దట్స్ ఆల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి, ఐ విల్ హెల్ప్ యూ. బట్ షార్ట్కట్ ట్రిక్స్ అండి, ఫస్ట్ మీరు క్లాస్ నోట్స్ చదువుకొని మీరు ప్రాక్టీస్ చేసుకొని లాస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు గుర్తు రానప్పుడు ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసుకోండి, ఆన్సర్స్ వస్తాయి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.